హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు 2000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఇవి ఎవరివి, అసలు దీని రచ్చేంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏపీలో ఎక్కడైనా కానీ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఏది దొరికినా కానీ పోలీసులు అయితే సీజ్ చేస్తారు. కాబట్టి ఇటువంటి తరుణంలో నిన్న గజరాంపల్లి దగ్గర 2000 కోట్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 2000 కోట్ల రూపాయలు 4 ట్రక్కుల్లో దొరికింది. ఇప్పుడు అది ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఆ ఎంక్వైరీ చెయ్యక ముందే మనోళ్ళు క్యూరియాసిటీ ఎక్కువ కదా, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఓట్ల కోసం మంచడానికి తెచ్చారు అవి ఇవి అని నానా రచ్చ రబ్బోల రేపారు. కాకపోతే అంతేం లేదమ్మా. అది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, వాళ్ళు వెంబడే పోలీసులు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి సిబిఐ వాళ్ళని చూసేసరికి అందులో ఉన్న 2000 కోట్లు వచ్చేసి, ఒక 500 కోట్లు వచ్చేసి ఐడిబిఐవి, ఒక 500 కోట్లు వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్వి, ఒక 1000 కోట్లు వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళవి. ఇవి రిజర్వ్ బ్యాంకుకి మన ఎక్కడి నుంచి వచ్చాయి, కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్కి అయితే తరలిస్తుంటే పట్టుకున్నారు. ఇవి వచ్చేసి రిజర్వ్ బ్యాంకు పంపించడానికి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి. అవి ఎందుకంటే బ్యాంకులకు సంబంధించిన డేటా కాబట్టి ఇవి వేరే వ్యక్తులే కాదు, ఎక్కడివి కాదు, బ్యాంకులకు సంబంధించిన డబ్బులు కాబట్టి అవి వచ్చేసి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఈ 500 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తుందంటే అది దేని పర్పస్ వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనే డీటెయిల్స్ అన్ని వాళ్ళు పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అమౌంట్ని అయితే రిలీజ్ చేశారు. అంతే తప్ప ఆ నాయకునివి ఈ నాయకునివి ఇట్లాంటివి ఎలా కాదు. కాబట్టి ఏదైనా కానీ ఒక న్యూస్ వచ్చింది అంటే ఫస్ట్ దాని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత న్యూస్ పెడితే బాగుంటుంది. అంతేగాని అక్కడ దొరికాయి ఇక్కడ దొరికాయి, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది క్యాష్ కూడా రిలీజ్ అయిపోయింది, బ్యాంక్ వెళ్ళిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీరు కనుక ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.